మాకు మీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అసలు మీకేం జరిగింది? నా గురించి మీకు చెప్పాలంటే దానికంటే ముందు దేవదాసి హిస్టరీ గురించి మీకు చెప్పాలి. ఒకప్పుడు దేవదాసి అంటే చాలా గౌరవం మరియు భక్తితో చేసే సేవ. దేవాలయాల్లో నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, దేవుడికి సేవ చేస్తూ బతికేవాళ్ళు. దేవదాసి అవడమంటే దేవుడికి దగ్గరవడమని నమ్మేవాళ్ళు. దానికోసం చాలామంది అమ్మాయిలు దేవదాసి అవ్వాలని కోరుకునేవాళ్ళు. కాని సమయంతో పాటు అన్నీ మారుతూ వచ్చాయి. ఫారెన్ ఇన్వేడర్స్ ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తూ వచ్చారు. దేవాలయాల్ని నమ్ముకున్న దేవదాసీలకు ఉండటానికి చోటు, అలాగే ఆదాయం లేకుండా పోయింది. ఆదాయం కోసం రాజులు జమీందారుల సభలు, పెళ్లిళ్ళు, అలాగే గ్రామ వీధుల్లో పాటలు పాడుతూ నాట్యం చేయాల్సొచ్చింది. తరువాత వాళ్ళ పక్కన పడుకోవాల్సొచ్చింది.